ఆ అమ్మాయికి అది కిటికీ ఏది? అయితే కాస్త అలా నుంచో. గుడ్. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడే ల్యాంపోల్లా నిలబడి ఉంటావు. ఆ పిల్ల కిటికీలోని చూసి కట్టనేసుకుంటుంది. దానివల్ల లాభం ఏంటి? అబ్బా చెప్తాను ఉండు. కాసేపు అయ్యాక ఉన్నావా పోయావా అని రహస్యంగా కట్టను తెరిచి చూస్తుంది. పాతకాలపు మైలు రాయిలా నువ్వు స్టడీగా ఉంటావు. పడుకుంటుంది, నిద్ర పట్టదు. అర్ధరాత్రి మళ్ళీ చూస్తుంది. కాళ్ల నొప్పితో చలిలో గాలిలో అష్ట దరిద్రాల్లో కూడా హుసేన్ సాగర్లో విగ్రహంలా నిలబడి ఉంటావు. తన కోసం తపస్సు చేస్తున్న ఋషిలా అనిపించి ఆ పిల్ల మనసు ఐస్ ఫ్రూట్లా కరిగిపోతుంది. ఇక ఉండలేక దేవదాస్ క్లైమాక్స్ లో పరుగు తీసినట్టు పరుగుని వచ్చేస్తుంది. అక్కడ దేవదాస్ చచ్చాడు. నువ్వు వాడిలా చచ్చేటంత మందు తాగలేదు కనుక చావు. ఆ అమ్మాయి రివ్వని పరిగెట్టి వచ్చేసి కరెంటు తీగ మీద వాళ్ళ కాకిలా నీ మీద వారిపోయి ఐ లవ్ యూ అంటుంది. ది ఎండ్. శుభం. అంతా బానే ఉంది, కానీ హంసని కరెంట్ తీగ మీద కాకి అంటాం సెట్ కాల. ఓ పోనీ మామిడి కొమ్మ మీద వాళ్ళ కోకిలు అనుకుందామేంటి? ఇది బెటర్. సరే, నేను ఎదురుగున్న గోడ మీద కూర్చుంటాను. నేను ఉన్నట్టు అమ్మాయికి తెలియదు. నువ్వు సోలోగా రెచ్చిపో. ఏ నిమిషానికి ఏం జరుగును? సంజయ్, హుసేన్ సాగర్ లో విగ్రహాలలో ఒంటికాల మీద నిలబడవు. సారీ, సరిగా నిలబడు. అది శిష్యరత్నం. ఎంతైనా మన శిష్యరత్నమే. వీడు ఇక్కడ కూర్చొని సైకిల్ చేస్తున్నాడు. పని పట్టాల్సిందే. ఎవడ్రా నువ్వు? కొట్టింది చాలు మేడం, ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. నిజమే, బ్యాలెన్స్ దెబ్బలు రేపు కొట్టాలి మేడం. ఈయనసలా కరెక్ట్. వచ్చి మిగిలిన దెబ్బలు తింటారు. రేపు ఇదే సమయానికి ఇక్కడే వచ్చి మీ దగ్గర తనులు తినే వరకు మీ గోపాలం. ఇంకోసారి హాస్టల్లో అడుగు పెట్టామంటే కాళ్ళు ఎరగొడతాను. తొందరగా వెళ్ళవయ్యా బాబు, అన్నంత పని చేస్తుంది ఆవిడ. మెల్లగా. సారీ బాబాయ్. పర్వాలేదు, రేపు నన్ను ఉప్పులు దాకని దద్దరిల్లిపోయే ప్లాన్ చెప్తాను. వద్దు బాబాయ్, ఎవరికైనా ప్లాన్ లేసి ప్రయత్నాలు చేసి ప్రేమించేలా చేసుకోవాలనుకోవటం ఇట్స్ జస్ట్ ఫూలిష్నెస్. అరే, తనకి ప్రేమ మీద పూర్తిగా నమ్మకం పోయింది బాబాయ్. అది మళ్ళీ కలిగిన రోజు నా దగ్గరికి తిరిగి వస్తుంది. అంత తిప్పలు పడుతున్నాడంటే నేను ఎంత ప్రేమించుంటాడో ఆలోచించు. అది ప్రేమ కాదే. తను కావాలనుకుంది కావాలనుకున్నప్పుడు అందాలి అనే పంతం. హాయ్ జయ్. హే, ఏంటి చెప్పా పెట్టకుండా 2 రోజులు ఆఫీస్కి డుమ్మా కొట్టావు? చెప్తే షాక్ అవుతావు, కానీ సంతోషిస్తావు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. వాట్? సో లైఫ్లో ఏ పెద్ద ట్విస్ట్ అయినా ఇలా సడన్గానే వస్తుందేమో జయ్. మొన్న టీవీలో ఒక చిన్న పాప బతకడానికి అర్జెంటుగా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలని యాడ్ చూశాను. వెంటనే ఆపరేషన్ చేయాలట. నాది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో బ్లడ్ ఇద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. అదే టైంకి నాలాగే బ్లడ్ ఇవ్వడానికి పీటర్ అనే వ్యక్తి వచ్చాడు. తను కూడా టీవీలో యాడ్ చూసి నిజామాబాద్ నుంచి బైక్లో వచ్చానని, తనే బ్లడ్ ఇస్తానని బతిమాలాడు. ఓ గుడ్ కాజ్ కోసం తాపత్రయపడే అతన్ని చూసి ఆశ్చర్యం వేసింది. అతని మాట ఒప్పుకున్నాను. అతని కోసం వెయిట్ చేశాను. అరే, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? మీకోసమే. టీవీలో చూసి బ్లడ్ ఇవ్వడానికి లేడీస్ కూడా వస్తారని నేను అనుకోలేదు. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. మంచి పని చేయడానికి మనసు ఉండాలి, కానీ మగాడే అయి ఉండక్కర్లేదు. ఇందులో ఆశ్చర్యం ఉంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదే, మీకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ రాంగ్? యూర్ రైట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ మీకు నా గురించి ఏం తెలుసని? మీలో స్వార్థం లేని జాలిగానే ఉంది, అంతవరకు తెలుసని చెప్పగలను. ఓ 22 ఏళ్ల జీవితం కూడా ఉంది, అది తెలీదుగా మీకు? ఆ తర్వాత పీటర్కి నా గతం గురించి మొత్తం చెప్పాను. ట్రై చేస్తే నాకు వర్జిన్ గర్ల్ దొరకచ్చు, కానీ మీలాంటి మంచి హ్యూమన్ బీయింగ్ దొరకటం కష్టం. ఇంకా అఫేర్స్ గురించి అంటారా? గతంలో నాకు చాలా అఫేర్స్ ఉన్నాయి.
పెళ్ళి అనేది గడిచిపోయిన జీవితం గురించి కాదు, గడపాల్సిన జీవితం గురించి. సో వాట్ యు సే మిస్ మాయా? రియలీ యు వెరీ లక్కీ మాయా. నేను అర్థం చేసుకునే వ్యక్తి నీకు దొరికాడు. థ్యాంక్స్. రేపు నువ్వు బెస్ట్ విషెస్ చెప్పే ఫ్రెండ్గానే కాదు, బ్లెస్ చేసే పెళ్లి పెద్దగా కూడా రావాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ. వన్ మినిట్. ఏంటలా చూస్తున్నావు? నథింగ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. అవును, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఐ థింక్ గోయింగ్ టు బెంగళూరు. ఏంటి అలా చూస్తున్నావు? పీటర్, నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలి. నా కోరిక తీరుస్తావా? చూడు మాయా, మనం అనుకున్న ప్రతిదీ జరగాలని లేదు. అప్పుడప్పుడు మనం ఊహించినవి జరుగుతుంటాయి. ప్రేమ అనేది నాన్ సెన్స్ అన్న నేను పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాను. ప్రేమే ఎవ్రీథింగ్ అనుకున్న హంస ఆ మాటనే ఇప్పుడు అసహించుకుంటోంది. ఇక నువ్వు పెళ్ళి ఒక జైలు అనుకునేదాన్ని, ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఈ మార్పులు మనం ఊహించలేదుగా. సంజయ్, మార్పు అనేది లైఫ్లో సహజమే. చీర్ అప్ మ్యాన్. కమ్ ఆన్, లెట్స్ ఆల్ గో ఫర్ లంచ్. కమ్ ఆన్. నో, యూ క్యారీ ఆన్. హంస, ఏంటమ్మా చీకట్లో కూర్చున్నావు? ఏం లేదు మేడం. ఏంటి ఇలా వచ్చారు? సంక్రాంతి 4 రోజులు హాస్టల్కి సెలవు. అందరూ వాళ్ళ ఊర్లు వెళ్ళిపోతున్నారు. మెస్ కూడా ఉండదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, అందుకనే నీకు ముందుగా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎవరు ఉండరా మేడం? ఉండరు. ఏమ్మా, నీకు నా అనేవాళ్ళు ఎవరూ లేరా? మా వాళ్ళు నాకెవరూ లేరు. హంస, హంస, ఐఎమ్ వెరీ సారీ మా. ఈ 4 రోజులు నువ్వు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వు. నువ్వు ఒంటరిగా ఉండడానికి రూల్స్ ఒప్పుకోవు. హంస నాతో మా ఊరు వస్తుంది మేడం. వెరీ గుడ్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఎవరూ లేరనుకోవద్దు. ఈ ఫ్రెండ్ నీకెప్పుడు తోడుగా ఉంటుంది. థ్యాంక్స్ తారా. నేను రెడీ. నీ సూట్ కేస్ ఏది? హాయ్, సందీప్ వచ్చాడు. హాయ్. ఏంటి ఆ మొహం? ఈ 4 రోజులు సందీప్ నిధులు రావడానికి బెంగా? సారీనే, సందీప్ సడన్ గా ఊటీ ట్రిప్ ప్లాన్ చేశాడు. నాకు సర్ప్రైజ్ ఇద్దామని. ఊరికెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందుకని నువ్వే ఈ 4 రోజులు ఎక్కడైనా ప్లీజ్. ఏ, ఇట్స్ ఓకే. నా గురించి ఆలోచించుకో. నువ్వు వెళ్ళు. హ్యావ్ ఎ నైస్ ట్రిప్. థ్యాంక్స్. నువ్వేమనుకోవు నాకు తెలుసు. మా మంచి హంస. బాయ్. బాయ్. బాయ్ హంస. బాయ్. యుఎస్ వీసా వచ్చేసింది. వచ్చే వారం ఈ పాటికి అక్కడ ఉంటావు. సంజు, ఏట్రా అలా ఉన్నావు? హంస గుర్తుకొస్తుంది బాబాయ్. ఎందుకు గుర్తొస్తుందో తెలుసా? నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆ విషయం తను అర్థం చేసుకోవట్లేదు. పోనీ మమ్మల్ని హంసతో మాట్లాడి రమ్మంటావా? వద్దులే, చివరిసారిగా నేనే ట్రై చేస్తాను.
హంసమ్మ కోసమా? అవును, టైం అయిపోయింది అది ఇది అనుకో. ఇది ఉంచు. సారీ సార్, ఈసారి టైం అయిపోలేదు, మీరు లేట్ అయిపోయారు. హంసమ్మ గారు యాత్రా స్పెషల్ బస్సులో శ్రీశైలం వెళ్ళిపోయారు. ఎప్పుడు? బస్సు బయలుదేరి అలా వెళ్ళింది, మీరు ఇలా వచ్చారు. జస్ట్ ఒక్క నిమిషంలో మిస్ అయిపోయారు సార్.